హర్యానాలో అధికార బీజేపీ వరుసగా మూడోసారి అధికారం చేపట్టనుంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో గెలుపు ఖాయమని భావించిన కాంగ్రెస్కు ఫలితాలు తీవ్ర నిరాశకు గురిచేస్తున్నాయి. నుహ్లో మొదటి ఫలితం వెలువడగా అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందారు. ఇప్పటివరకు 14 స్థానాల ఫలితాలు ప్రకటించగా కాంగ్రెస్ 9, బీజేపీ 5 చోట్ల గెలుపొందాయి. హర్యానాలో వరుసగా మూడోసారి డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటవడం ఖాయమైంది. 10 ఏళ్ల తర్వాత మళ్లీ అధికారం చేపట్టాలని భావించిన కాంగ్రెస్కు తాజా ఫలితాలు తీవ్ర నిరాశకు గురిచేస్తున్నాయి. ఇప్పటివరకు ఎన్నికల సంఘం 14 స్థానాల ఫలితాలు ప్రకటించగా కాంగ్రెస్ 9, బీజేపీ 5 చోట్ల గెలిచాయి. నుహ్లో మొదటి ఫలితం వెలువడగా కాంగ్రెస్ అభ్యర్థి అఫ్తాబ్ అహ్మద్ గెలుపొందారు. ఆయన తన సమీప అభ్యర్థికి ఐఎన్ఎల్డీకి చెందిన తాహిర్ హుస్సేన్ను పై సాధించారు. మాజీ రెజ్లర్ కాంగ్రెస్ అభ్యర్థి వినేష్ ఫోగాట్ జులానాలో గెలుపొందారు. ఆమె తన ప్రత్యర్థి బీజేపీకి చెందిన యోగేష్ కుమార్ పై 6015 ఓట్ల తేడాతో విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి ఆ పార్టీ సీనియర్ నేత రణదీప్ సుర్జేవాలా తనయుడు ఆదిత్య సుర్జేవాలా ఖైతాల్లో ఆధిక్యంలో ఉన్నారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు పూర్తి భిన్నంగా కమలం పార్టీ ఆధిక్యం కనబరుస్తుంది. ఎన్నికల సంఘం ప్రకటించిన లెక్కల ప్రకారం మెజార్టీ మార్క్ కంటే ఎక్కువ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు విజయం దిశగా సాగుతున్నారు. కౌంటింగ్ ఆరంభంలో ఆధిక్యం కనబర్చిన కాంగ్రెస్ తర్వాతి కాసేపటికే రెండో స్థానానికి పడిపోయింది. 3 చోట్ల స్వతంత్రులు, మరో 2 స్థానాల్లో ఐఎన్ఎల్డీ, మరో చోట బీఎస్పీ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైని లాడ్బా నియోజకవర్గంలో ఆధిక్యంలో సాగుతున్నారు. అంబాలా కంటోన్మెంట్ నుంచి పోటీ చేస్తున్న బీజేపీ సీనియర్ నేత మంత్రి అనిల్ విజ్ ముందంజలో ఉన్నారు. మాజీ సీఎం కాంగ్రెస్ సీనియర్ నేత దీపిందర్ సింగ్ హుడా గర్హి సంప్లా కిలోయ్ స్థానంలో ముందంజలో ఉన్నారు. ఆ పార్టీకే చెందిన మరో సీనియర్ నేత పీసీసీ చీఫ్ ఉదయ్ భాను ఎస్పీ రిజర్వ్డ్ స్థానం హోదల్లో ఆధిక్యంలో సాగుతున్నారు. హిస్సార్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన పారిశ్రామికవేత్త బీజేపీ ఎంపీ నవీన్ జిందాల్, మాతృమూర్తి సావిత్రి జిందాల్ ఆధిక్యంలో ఉన్నారు. జేజేపీ అధినేత దుష్యంత్ చౌతాలా ఉచానా కలాన్ స్థానంలో వెనుకబడ్డారు. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి బిజేంద్ర సింగ్ ఆధిక్యంలో ఉన్నారు. జేజేపీకి చెందిన మరో నేత దిగ్విజయ్ సింగ్ చౌతాలా వెనుకబడ్డారు. హర్యానాలో బీజేపీ విజయపథంలో సాగుతున్న వేళ ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైనిని అభినందించారు. హర్యానా బీజేపీ ఇన్ఛార్జ్ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, మాజీ సీఎం ఆ రాష్ట్రానికి చెందిన సీనియర్ నేత మనోహర్ లాల్ ఖట్టర్తో సమావేశమయ్యారు. ఖట్టర్ నివాసంలో జరిగిన ఈ సమావేశంలో ఫలితాల తర్వాత అనుసరించాల్సిన వ్యూహంపై ఇరువురు నేతలు మంతనాలు జరిపినట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. హర్యానాలో బీజేపీ గెలుపు దిశగా సాగుతుండటంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగాయి. బీజేపీ కార్యకర్తలు మిఠాయిలు పంచారు, బాణసంచా కాలుస్తూ నృత్యాలు చేశారు. హర్యానా ప్రజలు మరోసారి ప్రధాని మోదీ నాయకత్వాన్ని బలపరిచారని సంతోషం వ్యక్తం చేశారు.